ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకిచ్చే ఈ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చుట కొరకు మొదటిగా ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, మీరు చెప్పబోయే వాగ్దానం నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబంలో ఉన్న వారందరి జీవితంలో నెరవేర్చుటకు కృపను దయచేయండి. అయా, మీ వాక్యం మా హృదయంలోకి వచ్చిన వెంటనే ప్రభువా, మా హృదయాలను వెలిగించండి. ఆ వెలుగు మా కుటుంబానికి, మా ఇరుగు పొరుగు వారికి, మా ప్రదేశానికి నాయనా గొప్ప వెలుగుగా మారుటకు కృపను దయచేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండము 20వ అధ్యాయం 24వ వచనం చివరి భాగం. ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. అద్భుతమైన వాగ్దానం. అయితే అందరూ ఈ వాగ్దానం వినంగానే చాలా సంతోషించి దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలంలో మన దగ్గరకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు అని అనుకుంటారు. అయితే ఈ వాగ్దానం దేవుడు ఎవరి పట్ల నెరవేరుస్తాడు, ఎప్పుడు నెరవేరుస్తాడు దేవుడు, అది మనం గ్రహించాలి. అయితే ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చారు? దేవుడు తన ప్రజలను, ఆయన్ని ఆరాధించే వారికి ఈ వాగ్దానం ఇచ్చారు. ఆయన సేవించే వారి పట్ల ఈ వాగ్దానం నెరవేరుస్తారు. ఎందుకు అంటే ఆనాడు ఇజ్రాయేలు ప్రజలు లోకం వైపు చూసేవాళ్ళు. బంగారపు, వెండి విగ్రహాలను చేసి వాటిని పూజించేవారు. అందుకనే దేవుడు ఈ వాగ్దానం మోషే గారి ద్వారా ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చారు. ఏమనంటే, మీరు అలాంటి విగ్రహారాధన చేయకుండా మట్టితో బలిపీఠం చేసి నాకు దహన బలులను, సమాధాన బలులను అర్పించండి. అప్పుడు నా సన్నిధి మీతో వస్తుంది. అప్పుడు ప్రతి స్థలంలో నా నామము జ్ఞాపకార్థం నిమిత్తమే ప్రతి స్థలంలో నేను మీ యొద్దకు వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అన్నారు. అయితే ఈనాడు ఈ వాగ్దానం మన జీవితంలో ఎలా అనుమతించుకోవాలి? దహన బలి, సమాధాన బలి ఈనాడు మనం ఎలా ఇవ్వాలి అంటే, దహన బలి అంటే బలిపీఠము అంటే మన హృదయం. మన హృదయమే బలిపీఠం. మన హృదయంలో దహన బలిని ఇవ్వాలి. పాపాన్ని కడుక్కోవాలి, దేవుని యొక్క రక్తంతో కడగబడాలి. సమాధానం బలి ఇవ్వాలి, దేవునికి సమర్పించుకోవాలి, సంతోషంగా సమర్పించుకోవాలి. అలాగా మన హృదయంలో దహన బలులు, సమాధాన బలులు దేవుడు మట్టితో బలిపీఠం చేయమన్నాడు. మట్టి అంటే మానవుడు. మట్టి నుండి మానవుణ్ణి దేవుడు తయారు చేశాడు. అంటే మట్టి అయిన మన దేహంలో బలిపీఠం కట్టాలి. ఆ బలిపీఠం మన హృదయం. మన హృదయంలో దేవునికి బలిపీఠం కట్టి దహన బలులు, సమాధాన బలులు మనం అర్పించగలిగితే దేవుడు మనం వెళ్ళే ప్రతి స్థలానికి మన యొద్దకు వచ్చి దేవుడు ఈ వాగ్దానాన్ని మన పట్ల నెరవేరుస్తారు. అయితే మరి మన హృదయంలో మనము దేవునికి సంతోషంగా దహన బలులను, సమాధాన బలులను అర్పించేవారిగా ఉన్నామా? అలాగా మనం ఉండగలిగితే దేవుడు ఈ వాగ్దానం తప్పక మన జీవితంలో, మనం వెళ్ళు ప్రతి స్థలములో మన యొద్దకు వచ్చి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. కాబట్టి ఈ వాగ్దానం మనందరి పట్ల, మన కుటుంబంలో ఉన్న వారందరి పట్ల నెరవేర్చబడాలి అంటే దేవునికి మన హృదయాన్ని సమర్పించుకోవాలి. మన హృదయంలో పాపాన్ని కడుగుకోవాలి. మన హృదయము సంతోషముగా ఆయనకి సమర్పించుకోవాలి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మన శరీరమును సజీవ యాగముగా ఆయనకు సమర్పించుడి. అంటే సజీవ యాగముగా దేవునికి మన శరీరాన్ని సమర్పించుకుంటే మనము ఆయన వారం అవుతాము. ఆయన మనలో నివసిస్తారు కాబట్టి, ఆయన సన్నిధి మనలో ఉంటుంది కాబట్టి, మనం వెళ్ళు ప్రతి స్థలంలో దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు. ఈ వాగ్దానం మన పట్ల, మన కుటుంబంలో ఉన్న అందరి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగునుగాక. ఆమేన్.